హాయ్ మిత్రులారా, ఈరోజు మీ అందరికీ కూడా కాంటినెంటల్ పార్క్ హోటల్ని చూపించిపోతాం. ఇందులో ఫుడ్ ఎలా ఉంది అనేదే ఈరోజు మన వీడియో. ఈ వీడియోని ఫుల్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుబ్బయ్య గారి హోటల్ పక్కనే ఉంది ఇది కాంటినెంటల్ పార్క్ హోటల్. ఈ హోటల్లో ఫుడ్ని మీకు చూపించబోతున్నాను. ఆ టేస్ట్ కూడా చేసి ఎలా ఉందో కూడా మీకు రివ్యూ ఇస్తాను. నేను ఇచ్చే రివ్యూస్ అన్నీ కూడా 100% అంటే 99% ఉంటుంది. అది బెస్ట్ అయితే బెస్ట్ అంటాను, బాగోకపోతే బాగాలేదని చెప్తాను. మా ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ని షేర్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈరోజు ఇక్కడ బేబీ కార్న్ 65 ఆర్డర్ చేశాను. బేబీ కార్న్ 65 చాలా బాగుంది. అది నేను టేస్ట్ చేసే చెప్తున్నాను. మీరందరూ కూడా కాంటినెంటల్ పార్క్ సుబ్బయ్య గారి హోటల్ చూపించడానికి కారణం ఏంటంటే, హోటల్ పక్కనే ఉంది ఇది. అందరూ ఆ హోటల్కి వెళ్తున్నారు, అక్కడ టేస్ట్ చేయండి. కానీ ఈ హోటల్లో ఒక్కసారైనా టేస్ట్ చేయండి. బేబీ కార్న్ 65 సూపర్ ఉంది, అల్టిమేట్. మాటల్లో చెప్పేది కాదు, తిని చూడండి. 90% రివ్యూ ఇది. నేను టేస్ట్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. అట్లాగే ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాను. చాలా వెరైటీస్ అన్నీ తిన్నాను నేను. మీరందరూ కూడా వెళ్ళండి. అంటే కాంటినెంటల్ పార్క్ చాలామందికి తెలియకపోవచ్చు. ఈ హోటల్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. నెంబర్ 1 రివ్యూ నేను ఇచ్చేది. మీరందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి కాంప్లిమెంటరీ స్వీట్ కూడా ఇచ్చారు, గులాబ్ జాము. అది మన మెనూలో లేదు. అయితే ఇప్పుడు నేను పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాను. రైతా కట్ట అంటే సాంబార్, ఇది రైతా, పెరుగు చట్నీ. ఇదిగోండి పన్నీర్ బిర్యానీ, చాలా అద్భుతంగా ఉంది. చూసారా, పొగలు కక్కుతుంది. వేడి వేడి బిర్యానీ చాలా రుచిగా ఉంది. పన్నీర్ వేసి తీసుకొచ్చారు. పన్నీర్ బిర్యానీ రైస్ చూసారా ఫ్రెండ్స్, ఎంత లాంగ్ గ్రెయిన్ రైస్. బిర్యానీ ఒరిజినల్ బిర్యానీ, ఇది బాస్మతి, చాలా బాగుంది. ఈ స్పైసీగా, అంటే స్పైసీ అనేటప్పటికి కారం అనుకుంటున్నారేమో, స్పైసీ తక్కువగానే ఉంది, కారం ఏం లేదు. చిన్నపిల్లలు తినడానికి ఈజీగా ఉంది. మా బాబు కూడా బాగా తిన్నాడు, ఎంజాయ్ చేశాడు. అట్లాగే వాళ్ళు కాంప్లిమెంటరీగా గులాబ్ జామ్ కూడా ఇవ్వటం జరిగింది. వీళ్ళ హోటల్కి ఖచ్చితంగా విచ్చేయండి. ఎందుకంటే ఫుడ్ అయితే 98 అబోవ్ 99% అనుకోండి, చాలా బాగుంది. టేస్ట్లో కానీ క్వాలిటీ కూడా. వాళ్ళ చెఫ్ కూడా మాస్టర్ చెఫ్, చాలా బాగా చేశాడు. వంటలు బాగున్నాయి. గులాబ్ జామ్ కూడా తెచ్చారు, చూసారా, చాలా హార్డ్గా ఉంది. గులాబ్ జామ్ హార్డ్ అంటే గట్టిగాని కాదు, అలా రౌండ్గా నీట్గా ఉంది. కొరుకుతుంటే కరిగిపోతూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేమైతే ఈ కాంటినెంటల్ పార్క్లో బాగా ఎంజాయ్ చేసాం.